గెలిపించుకున్నాం. రోజు రోజుకు మెజారిటీ ఎక్కువనే అవుతుంది. ఈ మెజారిటీ ఇంతే మెజారిటీతో అందరూ ఇంకా సహకరించాలి. బాగా సహకరించి సువర్ణక్కని గెలిపించాలి. సువర్ణక్క శ్రీనివాస్ గౌడ్ గారిని గెలిపించుకున్నాము. మన ఊరికి మంచి చేసే వాళ్ళు మనం గెలిపించుకోవాలి. ఒకరి మాట తిని అటు ఇటు వెళ్ళొద్దు. అందరు ఇక్కడనే మెజారిటీతో బాగా రోజు రోజు కింద మెజారిటీ పెరగాలి, తగ్గొద్దు ఎవరి అని. అందరు బాగా సహకరించి అక్కను మన సువర్ణక్కని గెలిపించుకోవాలి. మనకేంది మన ఊరు అభివృద్ధి కావాలి అంతే, ఇంకేం లేదు. మన ఊరు అభివృద్ధి కోసమే మనము పాటుపడదాము. అదేంది మనము రోజుకారు తగ్గొద్దు. అందరూ ఇప్పటి నుంచి గట్టిగా పోరాటం చేస్తేనే సువర్ణక్క గెలుస్తారు. అక్క కూడా మనకు మంచి మద్దతు ఇస్తుంది. అట్లున్నాయి. ఎన్ని వార్డులలో ఒక వార్డు అయిపోయింది. ఒక వార్డు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ ఎన్నుకోవడానికి కారణం కూడా సువర్ణక్క శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ మద్దతు ఇచ్చి కాబట్టి ఎన్నుకున్నారు. వాళ్ళను ఒకటి అయిపోయింది. ఇంకా 7 వార్డులు ఉన్నాయి. ఆ 7 వార్డులు కూడా మనకే రావాలి. మనకు వస్తేనే మన ఊరు అభివృద్ధి అవుతుంది. మనకి మోరీలు ఇవన్నీ మంచిగా చేసుకుందామంటే సువర్ణకే అందరూ ఓటేసి గెలిపించి భారీ మెజారిటీతో గెలిపించాలి. మళ్ళీ కొంచెం కూడా కాదు, భారీ మెజారిటీ రావాలి. వస్తేనే మంచి మెజారిటీ రావాలి. ఎక్కువ మెజారిటీతో గెలిస్తేనే అక్కకు మనం మద్దతు ఇచ్చినట్టు. అందరు మాట ఇవ్వండి. రోజు రోజుకి మన ఊరి నాగరగూడ అభివృద్ధి మంచిగా చేసుకోవాలి. సువర్ణక్కని గెలిపించుకొని మనం పనులు చేయించుకుందాము. వార్డు 8 వార్డులు ఉన్నాయి. 8 వార్డులకెళ్ళి ఒక వార్డు అట్లా వెళ్ళిపోయింది ఉంది మన దగ్గరనే, కానీ ఇంకా 7 వార్డులు ఉన్నాయి. ఆ 7 వార్డులు గిట్ట ఖచ్చితంగా గెలిపించుకోవాలి. భారీ మెజార్టీతోని సువర్ణక్కని గెలిపించుకున్న తర్వాత మేము సువర్ణక్కతోని మేము ఏదైనా కొట్లాడాలి.